ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాతృదేవో భవ తర్వాత మీ కెరీర్లో ఉన్న మరో మంచి హిట్ జీవిత ఖైదీ సోమన్ బాబు గారితో చేశారనమాట. సో ఆ సమయంలో సోమన్ బాబు గారితో మీకు మర్చిపోలేని ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి సార్. డెఫినెట్గా సోమన్ బాబు గారు నాకు మొట్టమొదటి నుంచి కూడా ఇది అంతటి అసోసియేట్గా పనిచేసేటప్పుడు కూడా అంతటి సినిమాలు చేశాను సార్. జీవిత దొంగ, జీవిత చక్రం, మిస్టర్ విజయ్ అని చెప్పనేసి. ఆ తర్వాత కోదండరామిరెడ్డి గారు చేసిన సినిమాలకి ఆయన చేసిన వాటిల్లో నేను చేశాను. బాగా పరిచయం ఉంది, బాగా ఇష్టం కూడా అనమాట. ఇద్దరు అజయ్ అంటే బాగా ఇద్దరు చేసేవాడు. అక్కడ ఒకసారి రేస్ కోర్సులో ఇది షూటింగ్ జరుగుతుంది, మద్రాస్ రేస్ కోర్సు. రేసు జరుగుతుంది, బట్ బెంగళూరులో గుర్రాలు పరిగెత్తి ఇక్కడ కూడా కట్టడాలు ఇదంతా ఉంది. మేము షూటింగ్ ఉందని చెప్పనేసి సరదా పోయి, నాకు మామూలుగా మధుసూదనరావు గారు, సుందరమూర్తి గారు నన్ను వాటికి కట్టమని చెప్పని పంపించేవాడు. సో నాకు అది కొంచెం తెలుసు, అందుకని వెళ్ళి సరదాగా అక్కడ ఉన్న వాళ్ళు పరిచయం అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే ఏది ఏ టైం మీద కట్టమంటారు చెప్పండి అని కట్టామన్నమాట. అలా కడితే టికెట్ ఉంది. మామూలుగా మధ్యాహ్నం 2 గంటలు, మార్నింగ్ నుంచి షూటింగ్ చేసాం, 2 గంటల నుంచి ఆ రేసు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆ రేసు స్టార్ట్ అయిన తర్వాత మేము హడావుడిగా చూస్తా, ఒక గుర్రం పరిగెత్తింది అని హడావుడి చెబుతారు, కామెంటరీ చేస్తారు కదా. వచ్చిన తర్వాత చూస్తే గుర్రం, గెలిచిన గుర్రం, అది చూస్తే మా నెంబర్ ఉంది దాంట్లో, మేము కట్టిన దాంట్లో. సో మెలకుండా అది డిస్కస్ చేసుకుని ఊరుకున్నాము. మళ్ళీ రెండో గుర్రం పరిగెత్తింది, 5 గుర్రాలు ఉంటాయి అట్లా. రెండోది పరిగెత్తింది, రెండోది కూడా మా దగ్గర ఉంది. ఉండేసరికి ఇంకా హడావుడి చూసేసి పిలిచాడు ఆయన. పిలిచి ఏంటి అందరు ఎందుకు గుమ్మగుడి ఏదేదో చెప్పుకుంటున్నారు, ఏదో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అడిగాడు. ఏం లేదు సార్, ఇట్లా కొన్నాము అది అని చెప్పి అనగా తిట్టాడు. మీరు వచ్చే షూటింగ్ మీ ఎయిమ్ ఏంటి, నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఇచ్చేయాలని, ఈ టికెట్లు ఇలాంటివి కొంటావా, అసలు అసలు తప్పు, అసలు అది నువ్వు రావటం పోవటం సంగతి కాదు, అసలు తీసుకోవటమే తప్పు, అసలు బెట్టింగ్ జోలికి పోవడమే తప్పు అన్నది అని చెప్పనేసి సోమన్ బాబు గారి ఉద్దేశం. తిట్టాడు కూడా అనమాట, కరెక్ట్ కాదని చెప్పనేసి అని చెప్పానంటే, సరే అయితే నేను కూడా అన్నాను, సరే సార్ చింపేస్తానని చెప్పి అన్నాను. కొన్నావు కదా ఉంచుకో, కానీ మళ్ళీ రెండోసారి ఎప్పుడు దాని జోలి పోకు. నా ఎయిమ్ ఏంటంటే, నా ఉద్దేశం కూడా నీకు రాకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే వస్తే చెడిపోతారు. ఇక నువ్వు అది కానీ వచ్చిందంటే ఇంకా మీరు చెడిపోతారు, ఇంకెన్ని చెప్పినా ఇది వదిలేస్తారు, వాటి వైపు వెళ్ళిపోతారు అని చెప్పనేసి అంత కటుగా చెప్పాడు. సరే అని చెప్పనేసి అని 3వ గుర్రం కూడా వచ్చింది, మెలకుండా ఊరుకున్నాం. ఏమైంది, 3వది కూడా వచ్చిందని ఆయన అడిగాడు. వచ్చింది సార్ అన్నాం. అలాగా 5 గుర్రాలు వచ్చినాయి. 5 గుర్రాలు వచ్చేది మా దగ్గర హుషారు లేదు అది అని చెప్పనేసి 5 గుర్రాలు వచ్చాయి. సరే అన్నీ వచ్చినాయి సార్ అని చెప్పంటే, ఇంకా అక్కడి నుంచి క్లాస్ తీసుకున్నాడు. మీరు చెడిపోయే టైం ఇది, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నువ్వు తీసుకెళ్ళేసేసి నాకు చూపెట్టు, ఎన్ని ల్యాండ్ కొను, ₹1 కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి లేదు, ఏదో మీ ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వటానికి కానీ నీట్గా అయ్యాను తెలుసుకుంటే నువ్వు సంపాదించిన దాంట్లో పెట్టు, అది మాత్రం కంప్లీట్ గా ల్యాండే కొనాలి నువ్వు అని చెప్పని ఇవన్నీ చెప్పాడు. ఎంత వచ్చింది సార్? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి తెలియదు కదా, మేము వెళ్తే మేము అక్కడ అడిగి పెడితే అన్ని ఫేవరెట్ గుర్రాలు పెట్టారు. అయ్యా వస్తాయని అందరికి వాటి కడతారు, ఎక్కువ మంది కడితే డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. వచ్చింది 2000. తర్వాత చెప్పాం, అప్పుడు లేదు, అప్పుడు వెళ్ళిపోయాడు. 5 గంటలకి మనం షూటింగ్ 6 గంటలకు వెళ్ళిపోతారు కదా. సరే మళ్ళీ మరుసటి రోజు షూటింగ్ దగ్గర కలుస్తాం కదా. సరే 2000 వచ్చింది అని చెప్పానంటే, ఆ 2000 అయినా సరే నువ్వు ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయి, 2000 అయినా సరే నువ్వు మాత్రం నీకు ఖర్చు పెట్టబాగా అని చెప్పాను. డబ్బు విషయంలో అసలు ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు, పర్ఫెక్ట్ అను అందరికి చెప్తాడు, మనం ఇదే దాచుకోకుండా అలా ఉంటే. సరే నేను జీవిత ఖైదీ సినిమా చేస్తుంటే, మామూలుగా అసోసియేట్ నుంచి తెలుసు కాబట్టి ఫ్రెండ్షిప్ బాగానే, మా అజయ్ అని చెప్పి బాగా మాట్లాడుతుంటాడు, చేస్తుంటాడు, జోక్ చేస్తుంటాం, బాగా ఇదిగా ఉంటాం. సరే దాంట్లో మాతృదేవ భవ షూటింగ్ జరిగేటప్పుడు ఈ ఫంక్షన్ పెట్టారు, కేఎస్ రామారావు గారు 100 days ఫంక్షన్ ఒక తోటలో పెట్టాడు.
తోటలో పెడితే ఆయన్ని పిలిచాడు అనమాట వచ్చి. నేను కూడా పని చేస్తున్నాను కాబట్టి ఆయన హీరో గారు కూడా వచ్చారు. హీరో గారిని ఇన్వైట్ చేశారు. ఉమ్, ఇన్వైట్ చేస్తే ఏమయ్యా మీ ప్రొడ్యూసరు ఫంక్షన్కి రమ్మన్నాడు, నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశాడు అని చెప్పానంటే, మంచిదే కదా సార్ అని చెప్పాను. ఉమ్, హ్యాపీ సార్ నాకు కూడా అని చెప్పి, మీరు వస్తే ఇంకా హ్యాపీ అంటే, మరి ఇది మాట్లాడాలంటే నేను సినిమా చూడలేదు కదా, వింటమే కానీ అని చెప్పానంటే, అదేం సార్ చూపిస్తామని ఆ నైటు రామారావు గారు షో చేసేసి చూపించాడు. ఉమ్, చూపించిన తర్వాత నేను వెళ్ళలేదు, ఇంక మా షూటింగ్ అది కూడా ఉండేది. మరుసటి రోజు షూటింగ్ మామూలుగానే వచ్చాము. వచ్చేసిన తర్వాత శ్రీనివాసరావు గారితో ఈయన సోమబాబు గారు, శ్రీనివాసరావు గారు నేను చాలా తప్పు చేశానండి అజయ్ విషయంలో అని చెప్పి అన్నాడు. చంద్రబాబు శ్రీనివాసరావు గారితో ఆ తప్పు చేశానని చెప్పి అంటేను, ఏంటండి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆయన ఏమనుకున్నా అంటే, నేనేదో ఆయన హీరో గారిని ఏమన్నా అన్నానేమో, ఆయన కోపం వచ్చిందేమో చెప్పనేసి అదేం లేదండి, ఏదన్నా ఉంటే నేను చెబుతాననే పద్ధతిలో మాట్లాడాడు ఈ శ్రీనివాసరావు గారు. ఏం చెప్పానంటే, అది కాదండి, రాత్రి మాతృదేవ సినిమా చూశాను, నన్ను గెస్ట్గా పిలిచారు కదా, చూశాను. చూసిన తర్వాత మాతృదేవ తీసిన డైరెక్టర్గా నేను సలహాలు చెప్పాను, కొన్ని సలహాలు షూటింగ్ చేసేటప్పుడు. నేను ఎంత తప్పు చేశాను నాకు అప్పుడు అర్థమైంది ఈ సినిమా చూసిన తర్వాత. మన అజయ్ ఇంత ఇప్పుడు అసోసియేట్ గా కూడా తెలుసు కాబట్టి మన అజయ్ అని చెప్పి అనేసి ఇంత డైరెక్షన్ ఇంత డైరెక్టర్ ఇంత బాగా చేశాడని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఏదో సక్సెస్ అని చెప్పి అన్నారని చెప్పని నేను చూసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను, ఈ వ్యక్తిగా నేను సజెషన్స్ చేసేది నేను చాలా తప్పు చేశాను అని చెప్పనేసి అంత బాగా మెచ్చుకున్నాడు అనమాట. నాకు ఇంకా వేరే షూటింగ్ల విషయాలు చాలా ఉన్నా కూడా ఇది మాత్రం అని, నువ్వు పితృదేవభావ చేసేటట్లయితే నేను ఫ్రీగా చేస్తాను, డబ్బులు వద్దన్నాడు. అక్కడే చెప్పాడు అప్పుడే. అంత ఇంప్రెస్ అయ్యి అంత చేసాడు. ఆయనకి మాతృదేవభావ అంటే అంత ఇష్టం, అంత ముందు చూడలే ఆయన. సోమబాబు చూసిన తర్వాత అసలు ఫ్యాన్ అయిపోయాడు అనమాట. నెక్స్ట్ ఎంత ఇదని చెప్పంటే, నెక్స్ట్ సినిమాకి వాళ్ళు వేరే సదాశివరావు గారు అని చెప్పిన డైరెక్టర్ ఆయన తోటి కమిట్ అయితే సినిమాకి నన్ను పెట్టుకోమని చెప్పిన ఆ సినిమా కూడా ఆయన అట్లా రికమెండ్ చేశాడు. సార్ యాక్చువల్గా శోభన్ బాబు గారు డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పేసి విన్నాము. కొంతమంది అయితే మరీ దారుణంగా ఆయన డబ్బు మనిషి అనే ముద్ర కూడా వేసేసారు కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. సో మీరు నిజాలు తెలిసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి సార్, అసలు అది తప్పండి. డబ్బు మనిషి అనేది తప్పు. డబ్బు మనిషి అని ఎప్పుడు అంటామంటే, ఎవరైనా ఒక అమౌంట్ ఒప్పుకొనేసి ఆ ఒప్పుకున్న దానికన్నా ఎక్కువ అడగటం, లేకపోతే అదే నేను ఎక్కువ రోజులు చేశాను కాబట్టి ఇవ్వాలని చెప్పనేసి అని ఏదైనా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే అది డబ్బు మనిషి అని చెప్పనేసి అంటారు. తనకు ఒప్పుకుంది రావాల్సింది కరెక్ట్గా వసూలు చేసుకుంటాడు, దాంట్లో తప్పని నేను అనుకోను. డబ్బు మనిషి ఎట్లా అవుతాడు? అది ముందే చెప్పుకుంటారు. ముందు అంతే ఏమో, అది కూడా పక్కాగా చెప్తారండి. అంతేగాని వేగ్గా తర్వాత చూసుకుందాంలే, తర్వాత ఫైనల్ చేద్దామనే ప్రశ్నే లేదు. కరెక్ట్ గా డబ్బు చెప్తాడు. తర్వాత నేను సండే రోజు షూటింగ్ చేయనని చెప్పని క్లియర్ గా ముందుగానే చెబుతాడు, మీరు అలా ప్లాన్ చేసుకోండి అని చెప్పనేసి అని. 6 గంటల తర్వాత నేను చేయనని చెబుతాడు. మీకు నైట్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే నాకు ముందు రోజు చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను అంటాడు. అంతేగాని చేయను అనడు. నాకు ముందు 2 రోజులు చెప్పండి, నేను ప్రిపేర్ అవ్వాలి మెంటల్ గా. అప్పటికప్పుడు చెప్తే చేయరు. అప్పటికప్పుడు ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నామండి అని చెప్పనేసి అంటే చేయరు. తక్కిన వాళ్ళు చేస్తారు. ఇవాళ 9 గంటలకు చేస్తున్నామండి అంటే సరేలే అంటారు. కానీ ఆయన అట్లా చేయడు. అవన్నీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆయనకి. అంతేగాని డబ్బు మనిషి అయితే 100% కాదండి. ఎలాగంటే, నాకు మాతృదేవ ఆయన సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి, నేను పితృదేవ సినిమా కానీ చేసేటట్లయితే ఫ్రీగా చేస్తానన్నాడు, రూపాయి తీసుకోకుండా. మామూలుగా మరి డబ్బు మనిషి అయితే ఎందుకు అంటారు అట్లా? మాట ఎందుకు చెప్తారు? ఎందుకు వస్తుంది? ఆ కళ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా ఆ మాట అన్నది. డబ్బు మనిషి కాదు. కాకపోతే ఏంటంటే, తనకు రావాల్సింది మాత్రం కరెక్ట్గా వస్తేనే డబ్బింగ్ చెప్తాడు. అది నేను తప్పు అనుకోను, డబ్బు మనిషి అని అనుకోను. అన్నోళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ అది మాత్రం వాస్తవం కాదు. అంతేకాదు, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ బాగుపడటానికే ఆయన చూస్తాడు. ఎలాగంటే, ఇప్పుడు డబ్బింగ్ ఆయన డబ్బులు వచ్చి నేను చెప్పనేసి డబ్బింగ్ చెప్పాడు. వాళ్ళ మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేసేసి అతను కూడా అడిగి అతను ఓకే అంటేనే డబ్బింగ్ చెప్తాడు. సో మేకప్ మ్యాన్ డబ్బులు వచ్చినాయో రాలేదో కూడా తెలుసుకుంటాడు. అతను వచ్చి చెప్పాలి సోమబాబు గారికి,
ఓకే అని చెప్పనేసి అని. సో సో అట్లాగా వర్కర్స్ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇప్పుడు దీంట్లో కూడా డబ్బు అని చెప్పానంటే వాళ్ళు కూడా ఒప్పుకున్న డబ్బే కదా అది కూడా. అంతే కదా సార్, వాళ్ళ కష్టమే కదా. ఆయన మన అసిస్టెంట్ మేకప్ మ్యాన్లు, ఏ డ్రెస్సులు వీళ్ళంతా ఉంటారు కదా, ఒక 5-6 మంది స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అతను వీళ్ళు ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమాల్లో ఉన్నవాళ్ళు మగాళ్ళంతా తాగేసో ఏదో చెడ్డ అలవాట్లతోటి పాడు చేస్తారు, ఇల్లు చేస్తారు, నాశనం చేసుకుంటారని ఆయన ఇచ్చే శాలరీ వాళ్ళకి ఇవ్వడండి. మగవాళ్ళకి ఎవరికి ఇవ్వడు, ఆడవాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి అకౌంట్ పెట్టి ఇచ్చేసి వాళ్ళ భార్యలకు ఇస్తాడు. ఆ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఇంటి ఖర్చు ఇంటికి పంపించాడు, ఇంటికి పంపించేస్తాడు. వీళ్ళ చేతికి ఇచ్చేవాడు కాదనమాట. అలాగే వర్కర్స్ కి ఇల్లు కట్టి పెట్టాడు అందరికి. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు ఆయన ఇల్లు కట్టి పెట్టేసి, అంటే వీళ్ళు ఏ తాగి ఏ చేసి ఏం గుల్ల చేసినా ఇల్లు అనేది ఒకటి ఉంటే ముందు భార్య పిల్లలు సేఫ్గా ఇంట్లో ఉంటారు అని చెప్పనేసి అని ఈయన ఇచ్చే డబ్బులు కూడా ఆ భార్య పేరుతోటి వాళ్ళతోటి చేసేవాడు. ఎంత గొప్ప. సో అది మరి తన దగ్గర ఉన్న స్టాఫ్ని కూడా అంత బాగా చేసుకునే వ్యక్తి డబ్బు మనిషి అంటే ఎలా అవుతాడు? అది రాంగ్ అండి, డెఫినెట్గా. అంటే యాక్చువల్గా ఇప్పటిదాకా శోభన్ బాబు గారి గురించి చెప్పే వాళ్ళందరూ కూడా ఆయన డబ్బుని జాగ్రత్తగా చూసుకుంటాడు, డబ్బు దగ్గర నిక్కచ్చిగా ఉంటాడు, ఇలా చెప్పిన వాళ్ళే కానీ నిజంగా తన దగ్గర పనిచేసే స్టాఫ్కి కానీ వాళ్ళ ఇంట్లో అవసరాలు గుర్తించడం కానీ వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ ఇలాంటి విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ఒకటి మెంటాలిటీ ఆలోచించండి, శోభన్ బాబు గారు కొన్ని వందల మందికి సినిమాలో పనిచేసే వాళ్ళకి మీరు జాగ్రత్తగా ₹1 ఉంటే ల్యాండ్ కొనుక్కోండి, ఆ ల్యాండ్ ఎప్పటికైనా పెరుగుతుంది అని చెప్పనేసి అని ప్రతి వాళ్ళకి చెప్పాడండి సార్. ప్రతి వాళ్ళకి ఆయన చెప్పబట్టే శ్రీధర్ అనే ఆర్టిస్టు, ఆయన కానీ చంద్రమోహన్ కానీ వీళ్ళందరూ ల్యాండ్ కొన్నది ఓన్లీ శోభన్ బాబు గారి అడ్వైస్ తోటే సార్. అలాంటి బయట వాళ్ళకే మీరు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పనేసి అని అతను డబ్బు మనిషి అంటే ఎలాగండి? డబ్బు మనిషి అయితే వీళ్ళందరికీ జాగ్రత్తలు అని చెప్పాడు, నాకే రావాలి, నేనే మొత్తం ఉండాలి, ఇంకొకటి బాగుపడకూడదు అనేది మెంటాలిటీ ఉంటుంది. అదే లేదు ఆయనకి దగ్గర. అందరికి చెప్పేవాడు జాగ్రత్త పడండి, ల్యాండ్ కొనుక్కోండి, ఎప్పటికైనా అది డెవలప్ అవుతుంది. అంటే దొరకంది ల్యాండే, ఎందుకంటే ల్యాండ్ లిమిట్గా ఉంటుంది. అది మీ తక్కినవన్నీ మనం ప్రొడక్ట్ చేస్తే ఇంకోటి చేస్తేనే వస్తాయి, కానీ ల్యాండ్ అనేది ఇంకెంతకైనా పెరగదు. అందుకని ల్యాండ్కి డిమాండ్ ఉంటుంది ఎప్పుడు ఫ్యూచర్లో, ఎందుకంటే జనాలు పెరుగుతూ ఉంటారు కాబట్టి ల్యాండ్కి డిమాండ్ వస్తుంది. అందుకని మీరు వచ్చిన ప్రతి రూపాయి ల్యాండ్లో పెట్టుకోండి అని చెప్పేవాడు, అడ్వైజ్ చేసేవాడు. అంత మంచి వ్యక్తి అయితే డబ్బు మనిషి అని చెప్పానంటే, డబ్బు మనిషి అంటే ఆయనకి రావాల్సిన డబ్బులు అడిగి తీసుకోవటం డబ్బు మనిషి అంటే ఇంకా దాన్ని ఏం చేయాలి? అది కష్టానికి గౌరవం ఇచ్చుకోవడం అంతే. అంతే అంతే. మనకి ఆయన ముందుగానే చెప్తాడు, ఆయన రెమ్యునరేషన్, వాళ్ళ మేకప్ మ్యాన్ రెమ్యునరేషన్ ముందుగానే చెప్తారు, అవి డబ్బులకి ఇవ్వాలి. సార్ మీకు తెలిసినంత వరకు చెప్పండి, అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్నే అయినా మీరు దగ్గర మనిషి కాబట్టి అడుగుతున్నాను. ఎన్ని ఎకరాలు కొని ఉంటాడు సార్ ఆయన మొత్తం కెరీర్లో? అది ఎన్ని వేల కోట్లు అయి ఉంటుంది? వేల కోట్లు అయితే అవుతాయండి. ఎందుకంటే ఆయన కొన్నప్పుడు వందల్లో కూడా కొన్నాడు, ₹100 కూడా కొన్నాడు. ఆయన మెంటాలిటీ అలాగే ఉంటుంది. నా దగ్గర 200 ఉందంటే ఆ రోజుల్లో ఒక 10,000కి 5,000కి బిట్టు ల్యాండ్ దొరికేది. అది కమిట్ అవ్వండి, మీ దగ్గర ఉన్న వాళ్ళతో కమిట్ అయితే అవి కట్టడం కోసమన్నా మీరు సంకనాగుతూ ఈ చెడ్డ అలవాట్లు కాకుండా డబ్బులు దానికి పెడతారు అని అట్లా కమిట్ చేయించేవాడు. సో ఆయన చేసింది కొన్ని వందల ఎకరాలు అప్పట్లోనే ఉంది. అబ్బా, అవి ఇక ఎన్ని కోట్లు అంటే వేల కోట్లు, 10,000 కోట్ల పైన ఉండొచ్చు అనమాట. 10,000 కోట్లు ఈజీగా. ఎందుకంటే ఆ ల్యాండ్ అలా పెరిగిపోయింది, వందల్లో కొన్నాయి, కోట్లు అయిపోయింది. సార్ అంటే ఎందుకు ఇంత క్లియర్గా అడుగుతున్నానంటే, నాకు 2 విషయాలు చెప్పారు సార్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు. సరే మాతృదేవోభవ ఆయన చేసిన సినిమాలు ఎలాగో అడుగుతావు, 2 విషయాలు మాత్రం ఆయన అడుగు. ఒకటి చిరంజీవి గారు, 2 శోభన్ బాబు గారు. ఎందుకంటే చిరంజీవి గారు కెరీర్లో పీక్స్కి ఎదిగే సమయంలో అతి దగ్గరగా ఉన్న మనిషి మీరే అని చెప్పారు. అండ్ తర్వాత శోభన్ బాబు గారితో చాలా చనువున్న అతి కొద్ది మంది దర్శకుల్లో మీరు కూడా ఒకరని చెప్పారు అనమాట. అందుకని చెప్పి నేను ఇంత క్లియర్ గా అడుగుతున్నాను. అండ్ నెక్స్ట్ హీరో విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు సార్. రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు తెలిసి మీరు